హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి బగారా రైస్ అనమాట. ఈ బగారా రైస్ చాలా ఫేమస్ అయింది. ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూపిస్తున్నాము. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ రైస్కి ఏమేమి పదార్థాలు కావాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అనమాట. జీడిపప్పు, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క లవంగాయలు, షాజీరా 1 స్పూను, యాలకులు, బిర్యానీ పువ్వు. ఇప్పుడు మనము ఒక దలసరి కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము జీడిపప్పు ఇందులో యాడ్ చేసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా దినుసులన్నీ ఉన్నాయి కదా, ఆ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి. మసాలా మొత్తం పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చి నార్మల్ రైసే అనమాట. 1 కప్ రైస్కి 1/3/4 వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా రైస్ అంతా వాటర్ వంపేసుకొని రైస్ యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట మనము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనాకు ఈ విధంగా యాడ్ చేసుకొని మసాలా మొత్తం రైస్కు పట్టే విధంగా ఈ విధంగా ఒక్కసారి మనము రైస్ను కలుపుకోవాలి. కలిపి ఈ విధంగా మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులో మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి గంట పెట్టి మనం రైస్ని ఒక్కసారి కలుపుకుందాము. ఎందుకనంటే మనకి ఆల్రెడీ మనం మసాలా అంతా వేసున్నాం కదా, ఒక్కసారి రైస్కి ఈ విధంగా పట్టే విధంగా చూసారు కదా, మనము ఈ విధంగా బాగా రైస్ కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకుందాము రైస్ని. ఇప్పుడు చూసారు కదా, ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా ఉందో. మనకి హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది. మీకు చూపిద్దామని ఈ విధంగా అంటున్నాను. చూసారా, ఈ విధంగా ఒక్కసారి గంట పెట్టి ఈ విధంగా కలబెట్టుకొని మూత పెట్టాలన్నమాట. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాము అని అంటే మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి కొంచెం నీరు ఉన్నది. ఈ విధంగా మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది ఈ విధంగా ఉంచాలి. మనము ఈ విధంగా ఉంది కదా, మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇది ఒకవేళ నీరు సరిపోక మనకి అన్నం కనుక పొడి మేకులుగా ఉంది అని అంటే పైన వాటర్ అనేది కొంచెం చిలకరిచ్చాము అనుకోండి, మనకి బాగా అన్నం అనేది మెత్తగా బాగా వస్తుంది అనమాట. అదే వాటర్ ఎక్కువైపోయి అన్నం ముద్దగా అవుతుంది అని అంటే అందులో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసాము అని అంటే మనకి అన్నం పొడిలాడుతూ ఉంటుంది. అది కాక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మన రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంత చక్కగా పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఎలా ఉందో మన బగారా రైస్. చాలా బాగుంది కదా, చూస్తానికి చాలా టేస్టీగా ఉంది. దీనిలో పెరుగు చట్నీ లేదు అంటే ఆలు కుర్మాతో కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.